అదేవిధంగా జాన్సన్ బట్టి వాళ్ళ కుమార్తెను బట్టి నీకు నిజంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. వారిని కూడా నీకు ప్రతిష్ఠించాం. అవును దేవా, మేమందరము నీకు ప్రతిష్ఠ చేసుకుంటున్నాం. మా హృదయాలను నీకు ప్రతిష్ఠిస్తున్నాం. మా దేహములను, మా ఆత్మలను, మా ప్రాణములను, మాకున్న సమస్తాన్ని నీకు ప్రతిష్ఠిస్తున్నాం. ఎందుకు అంటే అవన్నీ నీ నామాన్ని మహిమపరచడానికి, నిన్ను ఘనపరచడానికి, నిన్ను ఆరాధించడానికి, వాటి ద్వారా నువ్వు మహిమ ఘనత ప్రభావాలు పొందుకోవడానికి వాటిని నీకు ప్రతిష్ఠిస్తున్నాం యేసయ్య. అందుకొరకే అవి నువ్వు మాకు ఇచ్చావు ప్రభువా. నువ్వు మాకు ఏది ఇచ్చినా అది నువ్వు మహిమను తెచ్చుకోవాలని, దానిలో నుండి నువ్వు మహిమను పొందుకోవాలని, దానిలో నుండి నువ్వు ఘనత ప్రభావములు పొందుకోవాలని నువ్వు అది మాకు ఇస్తావు దేవా. ఈ రోజున మా ప్రాణము కూడా ఈరోజు మాకు ఇచ్చావంటే, మాకు ఇంకా మాలో ప్రాణం ఉన్నది అంటే, మా ప్రాణము నిన్ను సన్నుతించడానికి, నిన్ను స్తుతించడానికి, నిన్ను మహిమపరచడానికే ప్రభువా, నిన్ను ఆరాధించడానికే. అందుకే ప్రభువా, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగములో ఉన్న సమస్తమా యెహోవాను సన్నుతించుమని, ఆయన నామమును ఘనపరచమని నీ వాక్యం అంటుంది ప్రభువా. అందుకే ఈరోజు మేము ఇదిగో ఈ గృహాన్ని, ఆ గృహంలో ఉన్న వస్తువులను, ఆ గృహంలో నివసిస్తున్న ఆ కుటుంబాన్ని, మమ్మల్ని అందరినీ నీకు ప్రతిష్ఠించుకుంటున్నాం. ప్రభు అయిన దేవా, నువ్వు తప్పక మహిమ పొందుకుంటున్నందుకు స్తోత్రం. నువ్వు తప్పక ఆరాధన పొందుకుంటున్నందుకు వందనాలు. నువ్వు ఆరాధన పొందుకుంటున్నందుకు స్తోత్రమయ్యా. వీటి ద్వారా నువ్వు మహిమ పొందుకో యేసయ్యా. నీకు పూర్తిగా మేము సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మరి ఈరోజు ప్రేమైన దేవుని పిల్లలారా, మనం దేవుని ఒక వాక్యంలోనికి వెళ్దాం. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టైం. ఇది చాలా ప్రాముఖ్యమైన సమయం అయి ఉన్నది. మరి నేను నమ్ముతున్నాను ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ ఇప్పుడు మన మధ్యలో ఉన్నాడని నేను నమ్ముతున్నాను. ఆమేన్. హల్లెలూయా. ఐ వాంట్ టు రీడ్ 2 స్క్రిప్చర్స్. 2 లేఖనాలు నేను చదవాలనుకుంటున్నాను. వాతావరణం కూడా దేవుడు అనుకూలపరిచినందుకు నేను ప్రభు నామానికే మహిమ చెల్లిస్తున్నాను. సో లెట్ us turn to the Bible. 127వ కీర్తన చదువుదాం. మొదటిగా 127వ కీర్తన, ఆ తర్వాత యోహాను సువార్త 14వ అధ్యాయం చదువుదాం. ఫస్ట్ 127వ కీర్తన పాత నిబంధనలో. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయు మేరుకొని ఉండటం వ్యర్థమే. మీరు వేకువనే లేచి రాత్రి అయిన తర్వాత పడుకొనొచ్చు, కష్టార్జితమైన ఆహారము తినుచునుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవన కాలం ముందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. వారితో తమ అంబల పొది నింపుకొనిన వారు ధన్యుడు. అట్టువారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుదురు. ప్రభు ఈ మాటలను దీవించును గాక. నౌ లెట్ us turn to another scripture. కొత్త నిబంధనలో యోహాను సువార్త 14వ అధ్యాయం వైపు తిప్పుదాము. కొత్త నిబంధనలో యోహాను సువార్త, దయచేసి 14వ అధ్యాయం వైపు. మాట్లాడొద్దమ్మా, అమ్మ మాట్లాడొద్దు. 14వ అధ్యాయం 1వ వచనం నుండి. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పెదను. మీకు స్థలము సిద్ధపరచ వెలుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోదును. నేను వెలుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పాను. అందుకు తోమా, ప్రభువా ఎక్కడికి వెలుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగూ తెలియనని ఆయన అడగగా, యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు రాడు. మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉందురు. ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు. ఆయనను చూచి ఉన్నారని, చూచెదరు కాదు,
చూచి ఉన్నారని చెప్పాను. అప్పుడు ఫిలిప్పు, ప్రభువా, తండ్రిని మాకు కనపరచుము, మాకంతే చాలునని ఆయనతో చెప్పగా, యేసు, ఫిలిప్పు, నేను ఇంతకాలము మీ యొద్ద ఉండినను నువ్వు నన్ను ఎరగవా? నన్ను చూచినవాడు తండ్రిని చూచి ఉన్నాడు కనుక తండ్రిని మాకు కనపరచమని ఎలా చెబుచున్నావు? తండ్రి యందు నేను, నా యందు తండ్రి ఉన్నామని నువ్వు నమ్మటలేదా? నేను నీతో చెప్పుచున్న మాటలు నా అంతటా నేను చెప్పటం లేదు. తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. దేవుడి మాటలను దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడానికి వందనాలు తండ్రి. నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న మా యేసయ్య, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అమూల్యమైన, దివ్యమైన, అద్భుతమైన వాక్యం యొద్దకు మేము వచ్చుచున్నాం దేవా. ఆ వాక్యములోనే మాకు సమస్తము దాగున్నది. ఎందుకంటే వాక్యమే దేవుడు కాబట్టి. అవును ప్రభువా, సమస్తము మాకు దాగున్నది నీ వాక్యములోనే. నీ వాక్యమే మాకు సర్వస్వము. అందుకే నువ్వు మరొకసారి ప్రభువా ఈ మధ్యాహ్నము మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నా. నీ వాక్యము ద్వారా మమ్మల్ని దర్శించు. నీ వాక్యము చేత మాతో మాట్లాడు. ఆ వాక్యము ద్వారా మమ్మల్ని బలపరచు. మాలో ఉన్న అవిశ్వాసమునంతా తీసివేయి. మాలో ఉన్న సందేహములు, అపనమ్మకములు, వాక్యం పైన అవిశ్వాసం అంతా తీసివేయి దేవా. సంపూర్ణమైన విశ్వాసము, పరిపూర్ణమైన విశ్వాసం నీ వాక్యములో మాకు దయచే దేవా. ప్రభువా, ఈరోజు పరిపూర్ణ విశ్వాసమును పొందుకుంటున్న కాలంలో ఉన్నాము. అవును, ఆ రోజు హానోకు తన ఇంటికి వెళ్ళే ముందు తను ఎలాగైతే ప్రభువా పరిపూర్ణ విశ్వాసాన్ని పొందుకున్నాడో, ఇప్పుడు మేము కూడా ప్రభువా ఆ పరిపూర్ణమైన విశ్వాసంలోనికి వస్తున్నాం. అవును, ఈ వర్తమానం మాకు పరిపూర్ణ విశ్వాసమునిచ్చే వర్తమానం. వినుట వలన విశ్వాసము కలుగును. దేవుని మాటలు వినుట వలన కలుగును. అవును ప్రభువా, క్రీస్తు యేసును గురించిన మాటలు వినుట వలన కలుగునుంది. ఈరోజు నీ వాక్యమే మాకు విశ్వాసాన్ని ఇస్తుంది, పరిపూర్ణ విశ్వాసాన్ని కలుగజేస్తుంది. పరిపూర్ణ విశ్వాసం ద్వారానే మేము ఆ చోటుకు వెళ్ళగలుగుతాం. ఎందుకంటే అది సంపూర్ణమైన చోటది. అవును, పరిపూర్ణమైన చోటది. ఆ పరిపూర్ణమైన స్థలంలోనికి, ఆ పరిపూర్ణమైన చోటులోనికి, ఆ పరిపూర్ణమైన ఆ యొక్క ఇంటిలోనికి మేము ప్రభువా పరిపూర్ణ విశ్వాసం ద్వారా మాత్రమే, పరిపూర్ణమైన ప్రేమ ద్వారా మాత్రమే వెళ్ళగలం ప్రభువా. అందుకే మా అందరికీ ఆ పరిపూర్ణమైన విశ్వాసాన్ని, ఆ పరిపూర్ణమైన ప్రేమను మాకు దయచేయమని అంతా నీ చేతికి సమర్పిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోనండి, ప్లీజ్ బి సిట్ డౌన్. ఎవరు మాట్లాడొద్దమ్మా దయచేసి. క్రీస్తునందు ప్రేమైన దేవుని పిల్లలందరికీ మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు నామములో నాకు శుభములు మరి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు మీ అందరినీ దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. మరి ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు నేను ఒక చిన్న వర్తమానాన్ని మీ మధ్యలోనికి తీసుకురావాలని ఆశిస్తున్నాను. బట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ మెసేజ్. ఇది చాలా చాలా ప్రాముఖ్యమైన వర్తమానం. నేను నమ్ముతున్నాను పరిశుద్ధాత్మ ఈరోజు మరొకసారి ఈ మధ్యాహ్నము మనతో మాట్లాడతాడని నమ్ముతున్నాను. ఆమేన్. హల్లెలూయా. బైబిల్లో మనం ఏం చూస్తున్నామంటే, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారు ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయువారు మెలకువగా ఉండుట వ్యర్థమే. ఎస్, ఏదైనా కట్టాల్సింది దేవుడే. భౌతిక జీవితంలో అనగా ఈ భూమిపై ఉన్న జీవితంలో ఏదైనా ఇవ్వాల్సింది దేవుడే. ఏది కట్టాలన్నా అది దేవుడే కట్టగలడు. అది నిజమది. కానీ ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నది ఈ భౌతికమైన కట్టడాల గురించి కాదు. ఇవన్నీ ఓకే, మనకు దేవుడు ఏమేమి ఇస్తున్నాడో, సొంత ఇల్లు ఇస్తున్నాడు, సంతోషం. కారు ఇస్తున్నాడు, సంతోషం. బండ్లు ఇస్తున్నాడు, సంతోషం. ఏమంటారు, బ్యాంక్ బ్యాలెన్సులు ఇస్తున్నారు, ఆస్తులు ఇస్తున్నాడు, సంతోషం. అవన్నీ మంచివే. అవన్నీ దేవుడు ఇస్తున్నందుకు దేవుడికి మహిమ. కానీ మనకు దేవుడు చేసిన వాగ్దానం ఏంటిది అంటే, అది మనకు యోహాను సువార్త 14వ అధ్యాయంలో ప్రభువునే యేసుక్రీస్తు ఆయన ఇస్తున్న
వాగ్దానం, దేవుడు చేస్తున్న వాగ్దానం ఏంటిదంటే మనకు శాశ్వతమైన గృహాన్ని, శాశ్వతమైన ఇల్లును ఇస్తానంటున్నాడు ఆయన. నా ఇక్కడ నేను కొన్ని విషయాలు మాట్లాడాలనుకుంటున్నాను. ఐ థింక్ నేను ఈ సబ్జెక్ట్ని ఎన్నోసార్లు చెప్పాను, కానీ ఈ కోణంలో నేను ఎప్పుడు చెప్పలేదు. ఇప్పుడు చెప్పాలనుకుంటున్నాను. కొంచెం జాగ్రత్తగా మీరు మీ మనసులో పెట్టాలని కోరుతున్నాను. యేసుక్రీస్తు ఆయన ఏమంటున్నాడంటే, నా తండ్రి ఇంట్లో అనేక నివాసములు గలవు. నివాసములు అంటే మనకు తెలుసు, ఇల్లులు, స్థలాలు, ఇల్లులు. నివాసములు గలవు, లేని ఎడల నేను మీతో చెప్పుదును. నేను వాటిని సిద్ధపరచుటకు వెళ్తున్నాను. నేను వచ్చి మరలా మిమ్మల్ని నేనుండ చోటు మీరు కూడా నివసించినట్లుగా నేను మిమ్మల్ని కొనిపోదును అంటున్నాడు ఆయన. అమ్మనంటారా? నేను చెప్పే అర్థమవుతుందా? అయితే దీనిని ప్రవక్త బ్రెన్హామ్ గారు కొన్ని సాదృశ్యాలలో బోధించాడు. మనందరూ తెలుసు, పాత నిబంధన అంతా కూడా కొత్త నిబంధనకు ఛాయగా నీడగా ఉన్నది. ఆమేన్. పాత నిబంధన అంతా కొత్త నిబంధనకు ఛాయగా నీడగా ఉంది. సో పాత నిబంధన ఛాయ నీడ అయితే, కొత్త నిబంధన నిజరూపం అయితే, ఇప్పుడు ఖచ్చితంగా నిజరూపంలో ఏదైతే ఇక్కడ యోహాను సువార్త 14వ అధ్యాయంలో ప్రభు చెప్పాడో అది ఖచ్చితంగా ఛాయలో ఉండాలి. ఉండాలా లేదా? వినపడతలా? ఉండాలా లేదా? ఉండాలి. అది ఎలా చెప్పాడో ప్రవక్త నేను కొద్ది నిమిషాలు వివరిస్తా. మెసేజ్ పేరు 1955లో చెప్పాడు. అది తెలుగులో తర్జుమా లేదు. ఇప్పుడు నేను ఇంగ్లీష్ నుండి తెలుగులో చదవడం సమయం లేదు. నేను దాన్ని మీకు ఓరల్గా చెప్తున్నా. 1955 సంవత్సరంలో చెప్పాడు. అది ద ప్లేసింగ్ ఆఫ్ ద సన్స్, కుమారులను వారి స్థానములో పెట్టుట, వారి స్థానములో పెట్టడం. అందులో చెప్పాడు ప్రవక్త మెసేజ్లో. ఆయన ఎలా పోలుస్తున్నాడంటే, యోహాను సువార్త 14వ అధ్యాయంలో ప్రభు చెప్పిన ఈ మాటలను, నా తండ్రి ఇంట్లో అనేక నివాస స్థలములు గలవు అనే మాటను ఆయన ఎలా పోలుస్తున్నాడంటే, మొదటిగా ఆయన అసలు ఈ నివాస స్థలాలు అంటే ఏంటో చెప్పాడు. బాగా వినండి నేను చెప్పేది. ఈ నివాస స్థలాలు ఏంటో చెప్పాడు మొదటిగా ఆయన. వింటున్నారా? కింగ్ జేమ్స్ వర్షన్లో 1711వ సంవత్సరంలో ఏమో కింగ్ జేమ్స్ వర్షన్ బైబిల్ తర్జుమా చేయబడింది. కింగ్ జేమ్స్, రాజైన జేమ్స్, ఇంగ్లాండ్ దేశపు రాజైన జేమ్స్ అప్పుడు పరిపాలన చేస్తున్న సమయంలో అతను ఏం చేశాడంటే, అతని ఆధ్వర్యంలో కొంతమంది పండితులను సమకూర్చి ఈ బైబిల్ని హెబ్రూ భాషలోనో పాత నిబంధన రాయబడ్డది. పాత నిబంధన అంతా హెబ్రూ భాషలో రాయబడ్డది, 39 పుస్తకాలు. కొత్త నిబంధన అంతనో గ్రీకు భాషలో, కొంత లాటిన్ భాషలో రాయబడ్డది. గ్రీకు లాటిన్ రెండు మిక్స్ అయి ఉన్నాయి. మీకు అర్థమవుతుందా? ఆయన ఏం చేశాడంటే ఆజ్ఞించాడు ఆ పండితులకు, మీరందరూ ప్రజలందరి కోసం ఇంగ్లీష్లో దాన్ని తర్జుమా చేయండి. ఆ పండితులందరికీ చెప్పాడు. 1711వ సంవత్సరంలో, ఆ శతాబ్దంలో కింగ్ జేమ్స్, రాజైన జేమ్స్ తాను ఆజ్ఞాపించాడు ఆ పండితులందరికీ. అప్పుడున్న భాషా పండితులు ఉంటారు కదా వాళ్ళకు. అందుకే ఆ బైబిల్కి కింగ్ జేమ్స్ వర్షన్ అనే పేరు పెట్టబడింది, కింగ్ జేమ్స్ వర్షన్ అని. అయితే ఆ సమయంలో వాళ్ళ పండితులు వాళ్ళు చేస్తున్నప్పుడు, తర్జుమా చేస్తున్నప్పుడు యోహాను సువార్త 14వ అధ్యాయం వచ్చింది. యోహాను సువార్త 14వ అధ్యాయం వచ్చింది. దాని వాళ్ళు ఏమని చేశారంటే, ఇన్ మై ఫాదర్స్ హౌస్ దేర్ ఆర్ మెనీ మ్యాన్షన్స్. కరెక్ట్ మాట ఏం చెప్పాడట అంటే, ప్రవక్త అంటున్నాడు ఆ సమయంలో వాళ్ళు చేసిన తర్జుమా ఏంటిదట అంటే, ఇన్ మై ఫాదర్స్ కింగ్డమ్ దేర్ ఆర్ మెనీ ప్యాలెసెస్. హౌస్ కాదు, ప్యాలెసెస్. ప్యాలెసెస్ అంటే అర్థం ఏంటిది? రాజభవనాలు. కరెక్ట్ మాట ఏంటిదంటే రాజభవనాలు. నా తండ్రి రాజ్యములో, నా తండ్రి ఇంట్లో కాదు, నా తండ్రి రాజ్యంలో అనేకమైన రాజభవనాలు ఉన్నాయి. నా ఇక్కడ కొంచెం ఎక్స్ప్లెనేషన్ ప్రాఫిట్ ఇచ్చాడు. అది నేను మీకు చెప్పాలని ఉంది. కొన్ని పాయింట్స్ నేను మీ మధ్యలోకి వాటిలో తీసుకొస్తాను.
జాగ్రత్తగా వింటారా? ఇది నేను చెప్పలేదు, ప్రవక్త చెప్పింది. అది మీరు మనసులో పెట్టుకోండి. ఏమని చెప్పాడంటే ప్రవక్త బ్రెన్హామ్ గారు, ఆ రాజభవనాలు అని ఎందుకు తర్జుమా చేయాల్సి వచ్చిందట అంటే, అప్పుడు రాజైన జేమ్స్ కాలంలో వాళ్ళు నిజంగా ఒక్కొక్క ఇల్లు మనలాగా 2 రూములు 3 రూములు కాదు, కొన్ని ఎకరాలు ఉండి ఆ ఎకరాలలో ఒక పెద్ద రాజభవనం కట్టుండేది. అది రాజభవనం కట్టుండేది. ఆ ఇంట్లో యజమాని ఆ ఇంటికి రాజు. నేను మాట్లాడుతుంది మొత్తం రాజ్యానికి రాజుని గురించి కాదు, మొత్తము రాజ్యములో ఇదొక రాజభవనం. ఈ రాజభవనములో ఆ ఇంట్లో ఎవరైతే తండ్రి ఉంటాడో అతను రాజు, హీజ్ ఎ కింగ్, అతను రాజు. అతని ఇంట్లో ఎంతమంది పని వాళ్ళు ఉండేవాళ్ళు. అతని ఇల్లు రాజభవనం అంటే మీరు చూసారో లేదో, ప్యాలెస్ ఎట్లుంటుందో అదేదో మనం ఓ బెడ్రూమ్, ఓ హాలు, ఓ కిచెన్, ఓ చిల్డ్రన్స్ రూమ్ కాదు. మన 125 గజాలు 200 గజాల స్థలం కాదు అది. ఎకరాలు ఫార్మింగ్ చేస్తూ ఉంటారు, గార్డెనింగ్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. నేను అనేది రాజులు గురించి కాదు, ఏది రాజ్యాన్ని పరిపాలించే రాజులు కాదు. ఆ రాజ్యాన్ని పరిపాలించే రాజులు కాకుండా ఆ రాజ్యంలో ఉండేవాళ్ళు ఒక్కొక్కరు వారికి ఒక రాజ్యంలాగా ఉండేదన్నమాట. వారిది ఒక రాజ్యం. అదిగా వాళ్ళకున్న ఆస్తి, వాళ్ళకున్న సంపద ఏదైతే ఉంటుందో దానంతా వాళ్ళు పరిపాలన చేసేవాళ్ళు. వాళ్ళకి ఎన్నో వ్యాపారాలు ఉండేవి. మీకు అర్థమవుతుందా? ఎన్నో వ్యాపారాలు, వాళ్ళకి ఎన్నో వ్యాపారాలు ఉంటాయి. వాళ్ళ కింద 100 మంది సర్వెంట్స్, పనివాళ్ళు ఉంటారు వాళ్ళ కింద. వాళ్ళను గార్డెనింగ్ కానీ పెద్ద గార్డెనింగ్, మనం ఈరోజు చిన్నవి పెట్టుకుంటాం, కానీ వాళ్ళు పెద్ద గార్డెన్స్. అర్థమవుతుందా? అది ఏంటి, ఎకరాలు మొత్తం ఇగో ఈ స్థలం అంతా అనమాట. ఇప్పుడు ఇక్కడ కనబడుతుందా? అదిగో అక్కడున్న ఆ బిల్డింగ్ నుండి అదిగో ఆ రోడ్ దాకా అదంతా ఒక్కరిదే. అతనేం రాజు కాదు, అంటే మొత్తం రాజ్యాన్ని పరిపాలన చేస్తున్న రాజు కాదు అతను తన యొక్క ఆస్తి ఫామ్ హౌస్ ఏదైతే ఉంటుందో దాన్ని ఫామ్ హౌస్ అంటారు. ఆ ఫామ్ హౌస్లో తాను ఒక రాజు అనమాట. మీకు అర్థమైందా? ప్రవక్త అంటున్నాడు. అందుకే కింగ్ జేమ్స్ వర్షన్లో ఏమని తర్జుమా చేయబడిందంటే, నా తండ్రి రాజ్యములో అనేకమైన రాజభవనాలు ఉన్నాయి. అనేకమైన రాజభవనాలు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రాజు, ఎవరింటికి వాళ్ళే రాజు, ఎవరి ఆస్తికి, ఎవరి మ్యాన్షన్ అంటే రాజభవనాలు, ఎవరి రాజభవనాలకు వాళ్ళే రాజులు. వాళ్ళ కింద సేవకులు ఉంటారు, వాళ్ళ కింద పనివాళ్ళు ఉంటారు. వాళ్ళకు ఒక పెద్ద ఎస్టేట్ ఉంటుంది, ఎస్టేట్ అంటారు దాన్ని. పెద్ద ఎస్టేట్ ఉంటుంది, పెద్ద ఫామ్ హౌస్ ఉంటుంది, పెద్ద ఫామ్ అన్నమాట, పెద్ద ఎస్టేట్. వాళ్ళ కింద 100 మంది సేవకులు ఉంటారు, 100 మంది పనివాళ్ళు ఉంటారు. వింటున్నారా? నేను చెప్పేది అర్థమవుతుందా? ప్రవక్త అంటున్నాడు మనము కూడా అలానే ఉండబోతున్నాం. మళ్ళీ వీళ్ళందరికీ ఒక రాజు ఉంటాడు. ఎలాగైతే రాజైన జేమ్స్ ఉన్నాడో అక్కడ ఆ కాలంలో, ఆ 17వ శతాబ్దంలో, వింటున్నారా? రాజైన జేమ్స్ ఎలాగైతే ఉన్నాడో అలా ఉన్న వీళ్ళందరికీ రాజు ఉంటాడనమాట. మనకెవరు రాజు అంటే ఎవరు వాళ్ళు రాజులు, ఎవరింటికి వాళ్ళు. ఎందుకు? ఆయన తన రక్తమునిచ్చి మనల్ని రాజులుగాను యాజకులుగా చేశాడు ఆయన మనల్ని. బైబిల్ అదేనా చెప్తున్నది? రాజు గీ చిన్నింట్లో ఉంటాడా? చెప్పండి, రాజు గీ చిన్నింట్లో ఉంటాడా? ఇది కాదు మన ఇల్లు. నేను నా తండ్రి ఇంట్లో అనేక నివాస స్థలములు కావాలని తెలుగులో ఉంది, కానీ కరెక్ట్ మాట ఏంటంటే నా తండ్రి రాజ్యంలో అనేకమైన రాజభవనాలు ఉన్నాయి. రాజభవనాలు అంటే ఎవరింటికి వాళ్ళే రాజుగా ఉండబోతున్నారు. అఫ్కోర్స్ ఈ చిన్న ఇంటికి రాజు ఎవరంటే బ్రదర్ ప్రభుపాల్. రాజు ఎవరంటే ఆ ఇంటి యజమాని ప్రభుపాల్. కానీ ఇలా ఉండదు. ఇప్పుడు ఈ చిన్న ఇంటికి అతను రాజైనా అతను రాజుని పిలువబడడు. ఎందుకంటే రాజు అంటే ఎట్లుంటాడు? అతనికి ఒక ఆస్తి, అతనికి ఒక సంపద, అతనికి ఒక ఎస్టేట్స్, పెద్ద ఎస్టేట్స్, ఫామ్ హౌస్. అతనికి సొంతంగా ఫామ్ హౌస్ ఉంటుంది, అతనికి సొంతంగా గార్డెన్ ఉంటుంది, అతని ఇల్లు
100 రూములు ఉంటాయి. నిజమండి, పెద్ద పెద్ద రూములు ఉంటాయి, పెద్ద పెద్ద రూములు. అతని కింద 100 మంది పని వాళ్ళు పనిచేస్తుంటారు. నీకు అర్థమవుతుందా? సేమ్ రేపు పరలోకంలో ఎట్లుండబోతుంది, భవిష్యత్తు గృహంలో ఎట్లుండబోతుంది అనుకుంటున్నారు మీరు? ఊహించగలరా? ఒక్కొక్కరు రాజు. మీరు అయ్యో 100 గజాల కోసం ఇప్పుడు కొట్లాడుతానా మనం. పక్క స్థలం పాస్టర్ గారు 100 గజాలు 40 లక్షలు చెప్తాడు, 50 లక్షలు చెప్తున్నాడు అని మనం అంటే 40 జీవితకాలం అంతా సంపాదించినా దాన్ని కొనలేము అని మనం అనుకుంటున్నాం ఇక్కడ. కానీ దేవుడు వాగ్దానం ఏంటిదంటే మనకు మన భవిష్యత్తు గృహం ఎలా ఉండబోతున్నదంటే ఆయన రాజ్యంలో, తండ్రి రాజ్యంలో మనందరం రాజులం. రాజులం అంటే ఒకరికి ఎవరు వాళ్ళ కింగ్డమ్ ఉండాలి కదా, ఎవరు వాళ్ళ ఒక రాజ్యం ఉండాలి కదా. ఆ రాజ్యం ఏంటంటే మనకు ఎలా ఉండబోతుందంటే ఒక్కొక్క రాజభవనము ఎంత పెద్దదిగా ఉండబోతుందంటే, ఎంత పెద్ద రాజభవనంగా ఉంటుందంటే కొన్ని ఎకరాలు ఎస్టేట్గా మనకి ఇవ్వబడుతుంది. కొన్ని ఎకరాలు, దాంట్లో పనిచేసే వాళ్ళు ఉంటారు, దాంట్లో అదంతా కూడా చూసుకునే వాళ్ళు ఉంటారు. దానికి మనము ఎవరు వాళ్ళకు, మళ్ళీ ఇది ఏంటిది, నీది నాకు రాను, నేను నీకు రాను, ఎవరిది వాళ్ళది మళ్ళీ. అందుకే దేవుడు మనని రాజులుగా చేశాడు ఆయన. మీరు తండ్రి అయిన దేవునికి రాజులుగా యాజకులుగా చేయబడుతుంది, రాజులుగా యాజకులుగా చేయబడుతుంది. అందుకే దేవుడు మనల్ని రాజులుగా చేశాడు. ప్రియులారా, మీకు నేను చెప్పే అర్థమవుతున్నదా? మనం ఈ చిన్నదాని కోసం కొట్లాడుతున్నాం. ఇది ఒకరోజు అణుబాంబుకు పౌడర్ కాబోతుంది. మా ఇల్లైనా, మీ ఇల్లైనా, మన కార్లైనా, ఏవైనా అన్నీ అగ్నిలో కాల్చిబడబోతున్నది. మానవుడు తయారు చేసుకున్న అణుబాంబులలో మొత్తం నాశనం కాబోతుంది. అవునా కాదా? 12,000 అణుబాంబులు ఉన్నాయి, 12,000 పైననే సంఖ్య. అది తెలియక దాచిపెట్టిన దేశాలు చాలా ఉన్నాయి. అవి ఎవరికి తెలియదు. అది ఎందుకంటే వాళ్ళు బయట పెట్టారు, వాళ్ళు దాన్ని బయటికి తీయరు. వాళ్ళు దాన్ని తీస్తే మళ్ళీ వేరే సమస్యలు వస్తాయి. తెలిసినవి మాత్రమే అవి. చూసారా, ఈరోజు ప్రపంచాన్ని నాశనం చేయడానికి 12,000 అణుబాంబులు ఉన్నాయి. ఒక్కొక్క అణుబాంబు మొత్తం భారతదేశాన్ని ఒక్క అణుబాంబు నాశనం చేయగలదు. మొత్తం చైనా ఒక్క అణుబాంబు పడితే మొత్తం చైనానే లేకుండా చేయగలదు. అమెరికా భూభాగమే లేకుండా చేయగలదు ఒక్క అణుబాంబు. మనకు తెలుసు, 7వ దర్శనంలో ప్రవక్త చూశాడు. ప్రవక్త 1933లో 7వ దర్శనంలో చూశాడు ఆయన. ఆ అణుబాంబు ఆ యొక్క రష్యా, ఇరాన్, ఇండియా వీళ్ళందరూ కలిసి వేయబోయే అణుబాంబు అమెరికాకు ఒకటి, దానిపైన అమెరికా దేశం పైన ఒకటి, తర్వాత వాటికన్ పైన ఒకటి. ఆ అణుబాంబులు వేసినప్పుడు అవి సర్వనాశనం కాబోతున్నాయి. అది అవునా కాదా? అసలు భూమిపైన అమెరికా దేశమే లేకుండా దేవుడు పూర్తిగా పటంలో నుండి తుడిచేబోతున్నాడు ఆయన. ఈ అణుబాంబులే కాదు, మళ్ళీ దేవుడు అగ్ని గంధకములు కురిపించబడబోతున్నాయి. ఆకాశము నుండి పరిశుద్ధమైన దేవుడి అగ్ని వచ్చి దీన్ని కాల్చేయబోతున్నది. సో ఇక్కడ ఈ భూమిపైన శాశ్వతమైనది ఏది మనకు లేదు. ఇక్కడ ఏమి లేదు. ఇక్కడ ఏమున్నా మనం విడిచిపెట్టి పోవాల్సిందే. నువ్వు చనిపోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు? నీ బ్యాంక్ బ్యాలెన్స్ నీతో వస్తుందా? నీ ఆస్పాస్తులు నీతో వస్తాయా? ఏమి రావు. కానీ అవతల గట్టుకు వెళ్ళినప్పుడు నీకేమున్నది అనేదే ముఖ్యం. ఇక్కడ అవతల గట్టుకు వెళ్ళినప్పుడు నీకేమున్నది. అందుకే ప్రభు అవతల గట్టుకు వెళ్ళే ముందు ఆయన ఏమని చెప్పాడంటే, నేను నా తండ్రి ఇంట్లో కరెక్ట్ తర్జుమా, నా తండ్రి రాజ్యంలో అనేకమైన రాజభవనములు ఉన్నాయి, లేని ఎడల నేను మీతో చెప్పేదాను, వాటిని సిద్ధపరచుటకే నేను వెళ్తున్నాను. వావ్, ఆ స్థలమును సిద్ధపరచుటకే నేను వెళ్తున్నాను. ఇది భవిష్యత్ గృహంలో మనకు ఉండబోయేది. ఇక నువ్వు పేదవాడివి, పేదలైన మీరు ధన్యులు, పరలోక రాజ్యం మీలాంటి వారిదే. ఇక్కడ మనం దీనులం, సాత్వికులు భూలోకమును స్వతంత్రించుకుందురు.
సాత్వికులు, దీనులు. కరెక్టేనా? చాలామంది అంటుంటారు మనల్ని, అసలు నీకు మోసం చేయడం రాదురా, నన్ను చూడు, నేను బిజినెస్లో ఎట్లా మోసం చేస్తున్నానో, నన్ను చూడు ఉద్యోగంలో ఎట్లా లంచాలు తీసుకుంటానో, లంచాలు ఎట్లా తీసుకొని ఎట్లా ఇల్లులు కడతానో చూడు, ఎట్లా స్థలాలు కొంటానో చూడు, నన్ను చూసి నేర్చుకోరా. కానీ బైబిల్ అంటుంది మోసగాళ్ళు, లేకపోతే కూర్చోండమ్మా కొంచెం కూర్చోండి, మోసగాళ్ళు మరియు దాని ఏమంటారంటే దాని ఏమంటారు ఈ ఈ యొక్క అక్రమమైన సంపాదన చేసేవారు, వీళ్ళందరూ కూడా రేపు భూలోకాన్ని స్వతంత్రించుకోరు. సాత్వికులు, దీనులే భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు. ప్రభుపాలు గుర్తుపెట్టుకో, ఇదంతా నీ ఎస్టేటే, నిజం, ఇదంతా నీ ఎస్టేటే. కానీ ఇప్పుడు కాదు, భవిష్యత్ గృహంలా. ఇక్కడ మనకు వద్దు కూడా. ఇప్పుడు ఒకవేళ దేవుడు ఇది ఇచ్చినా నేను అంటాను, ప్రభు ఇది కాదు, నాకు అది కావాలా, ఆకాశం క్రింద ఏవి నాకు అక్కర్లేదు అన్నాడా లేదా? ఆకాశం క్రింద ఉన్నవి ఏవి కూడా నాకు అక్కర్లేదు. ఎందుకు? ఇదంతా అగ్ని చేత కాల్చేయబడబోతున్నది. ఇదంతా సాతాను ఏదోను పరిశుద్ధాత్మ అగ్ని బాప్తిజంలో ఇదంతా కాల్చేయబడబోతున్నది. ఇదంతా నాశనం కాబోతున్నది. మనకి ఇది అక్కర్లేదు. మనకిది ఏదో మనకు దేవుడు చిన్న ఇల్లు ఇచ్చాడా, దేవునికి స్తోత్రం. ఇచ్చిన దాన్ని దేవునికి ప్రతిష్ఠించి దాంట్లో నుండి దేవునికి మహిమ తేవడం, అందులో దేవుని ఆరాధన చేయడం, అందులో ప్రార్థన చేయడం, అందులో దేవుడు వర్షంలో తడవకుండా మనం తడవకుండా ఒక ఇల్లుని దేవుడు ఇచ్చాడు. ఎండలో ఎండకుండా, వర్షంలో తడవకుండా, చలికి వణకకుండా దేవుడు ఒక చిన్న ఇల్లు ఇచ్చాడు. చాలు, దేవుడికి మహిమ. కానీ భవిష్యత్తు గృహంలో మనం రాజులుగా ఉండబోతున్నాం. ఇక్కడ కాదు, భవిష్యత్తు గృహంలో. ఎందుకు? ఇది సాతాను యొక్క ఏదోను. ఇక్కడ నువ్వు రాజుగా ఉండాలంటే మోసం చేయాలా, ఇక్కడ నువ్వు రాజుగా ఉండాలంటే దౌర్జన్యం చేయాలా, ఇక్కడ నువ్వు రాజుగా ఉండాలంటే చెయ్యకూడని పనులని పాపాలు చేయాలా. అట్లా అయితే నేను రాజు అవుతావు ఇక్కడ, లేకపోతే కాలేవు. కానీ అక్కడ నువ్వు రాజుగా ఉండాలంటే మీరు తండ్రి అయిన దేవునికి రాజులుగాను యాజకులుగాను మీరు చేపట్టారని ఎందుకంటుంది బైబిల్? ఎందుకంటే మనం నిజంగానే రాజులం కాబట్టి. అది భవిష్యత్ గృహములో, దేవుని ఏదోనులో మనం రాజులుగా ఉండబోతున్నాం. మనమే పరిపాలన చేయబోతున్నాం, మనమే పరిపాలకులుగా ఉండబోతున్నాం. లోరై దేవుడికి మహిమకలుడు కాక. నేను చెప్పేది అర్థమవుతున్నదా? ఎందుకు బ్రదర్ ఇదంతా భక్తి జీవితం? ఎందుకు మనం ఇంత అమాయకులుగా బ్రతుకుతున్నాం? మోసం చేయడం తెలిసి కూడా ఎందుకు చేయడం లేదు? మోసం చేసే అవకాశాల నుండి కూడా మనం ఎందుకు చేయట్లేదు? మనం ఎందుకు పాపం చేయట్లేదు? మనం ఎందుకు మోసం చేయట్లేదు? మనం ఎందుకు ఇక్కడ డబ్బు సంపాదిస్తలేం? మనం ఎందుకు ఇక్కడ లోక సంబంధంగా మనము ధనవంతులు కావాలని ప్రయత్నిస్తలేం? ధనవంతులు పరలోక రాజ్యం పోవడం కంటే సూది బెజ్జంలో వంట దూరుట సులభం అని చెప్పాడు ఆయన. ధనవంతుడు పరలోక రాజ్యం పోవడం కంటే సూది బెజ్జంలో వంట దూరుట సులభం అని చెప్పాడా లేదా? మరి ఆ సూది బెజ్జము వంట ఏంటిదో నేను ఒకసారి వివరించిన. అమనంటారా? ప్రేమైన దేవుని పిల్లలారా, గుర్తుపెట్టుకోనండి, మనం ఇక్కడ ధనవంతులుగా ఉండడానికి ప్రయత్నిస్తలేం. దేవుడు మనకి ఎంత ఇచ్చాడో అందులో సంతృప్తిగా ఉన్నాం. మనం రెంట్ హౌసే ఇచ్చాడు, సరే రెంట్ హౌస్ని బట్టే దేవుడికి మహిమ. ఏదో ఒక చిన్న ఇల్లు ఇచ్చాడో, చిన్న బెడ్రూమో ఇల్లు ఇచ్చాడో, 2 బెడ్రూమ్ల చిన్నది, అదిగో ఇప్పుడు ప్రభుపాల్ బ్రదర్కి ఇచ్చినట్టు, దాన్ని బట్టే దేవుడికి మహిమ. మనకేం పెద్ద పెద్ద ఎస్టేట్లు అక్కర్లే, మనకేం పెద్ద పెద్ద ఫామ్ హౌస్లు అక్కర్లే, మనకేం పెద్ద పెద్ద ఏంటిది రాజులాగా ఇక్కడ భూమి పైన ఉండాల్సిన అవసరంలే. ఎందుకంటే మన భవిష్యత్తు గురించి ఏందో దేవుడు ఆల్రెడీ బైబిల్లో చెప్పి ఉన్నాడు. మన భవిష్యత్తుని గురించి దేవుడు ఆల్రెడీ బైబిల్లో చెప్పి ఉన్నాడు. మరి బైబిల్ ఏమన్నది? నా మాటలు గతించవన్నాడు ఆయన. భూమి ఆకాశములు గతించవచ్చు కానీ నా మాటలు తప్పక నెరవేర్పు జరుగునన్నాడు ఆయన. మరి ఆయన వాక్యమే సమస్తాన్ని నిర్వహిస్తుందని కూడా మనందరికీ తెలుసు. వాక్యము ద్వారా కలగజేయబడిన ఈ ప్రపంచములు వాక్యం ద్వారానే నిర్వహించబడతాయి. నిర్వహణ అంటే తెలుసు కదా? నిర్వహణ అంటే వాక్యమే వీటిని అన్నిటినీ నడిపిస్తుంది. వింటున్నారా? అందుకే వాక్యమే సమస్తాన్ని నిర్వహిస్తుంది కాబట్టి, వాక్యమే సమస్తం నిర్వహిస్తుంది కాబట్టి, హల్లెలూయా, అర్థమైందని చెప్పింది. వాక్యమే అంతా చేస్తుంది కాబట్టి ఇప్పుడు ఆ వాక్యాన్ని మనం చూస్తున్నాం ఎలా నిర్వహిస్తున్నదో.
మరి చూసినప్పుడు భవిష్యత్తు గృహం కోసం కూడా బైబిల్లో చెప్పబడినప్పుడు యేసుప్రభు చెప్పిన ఆ యొక్క యోహాను సువార్త 14వ అధ్యాయంలో చెప్పినట్టుగా మనకు భవిష్యత్తు గృహం ఉందా లేదా? మనం అక్కడ రాజభవనాలు పొందుకోబోతున్నామా లేదా? మనం రాజులుగా బ్రతకబోతున్నామా లేదా ఈ భూమిపైన? ఆయన రాజ్యములో ఆయన రాజులకు రాజు అయిన, ఆయనకు ప్రభువులకు ప్రభువు అయిన మనం రాజులుగా ఉండబోతున్నాం. ఆయన రాజ్యంలో మనము రాజులుగా ప్రభువులుగా ఉండబోతున్నాం. అందుకే కింగ్ జేమ్స్ వెర్షన్లో నా తండ్రి రాజ్యంలో అనేకమైన రాజభవనములు గలవని చెప్పాడు ఆయన. కరెక్ట్ మాట అదే. అమనంటారా? నెక్స్ట్ థింగ్, దాని ప్రాఫిట్ ఇంకొక విధానంలో చెప్పాడు. రెడీగా ఉన్నారా? ఇంకొక విధానంలో చెప్పాడు ఆయన ప్రవక్త గారు. జాగ్రత్తగా వినండి. అదేంటిది అంటే, ఇప్పుడు చూడండి, పాత నిబంధనలో మోషే కాలంలో వాళ్ళు సరిహద్దు దేశము దగ్గర కాదేశు బర్నా దగ్గర వచ్చినప్పుడు, ఆ కాదేశు బర్నా దగ్గరకు వచ్చినప్పుడు మోషే ఏం చేశాడంటే, ఆ దేశము దేవుడు చెప్పినట్లుగానే ఉన్నదా లేదా, అసలు అక్కడ దేశం ఉందా లేదా, అసలు అక్కడ దేశం ఉందా లేదా, నిజంగా దేవుడు చెప్పినట్టుగానే పాలు తేనెలు ప్రవహించే దేశమైనా కాదా, వెళ్ళి వేగు చేసుకొని రమ్మని చెప్పాడు. అప్పుడు ఒక్కొక్క ట్రైబ్లో నుండి, ఒక్కొక్క గోత్రంలో నుండి ఒక్కొక్క పెద్దను పంపాడు. గోత్ర పెద్దను 12 గోత్రాల నుండి 12 మందిని పంపాడు. అందులో యోషువ కూడా ఉన్నాడా? ఇప్పుడు యోషువ కాలేబులు వెళ్ళి మిగతా 10 మందితో కలిసి వెళ్ళి నిజంగా దేశాన్ని అంతటిని దేవుడు చెప్పిన ఆ వాగ్దాన భూమి ఏదైతే ఉందో ఆ వాగ్దాన దేశం దాని అంతటిని వాళ్ళు వేగు చూశారు. నిజంగానే అది పాలు తేనెలు ప్రవహించే దేశమని రుజువుగా వాళ్ళు వచ్చేటప్పుడు కొన్ని రుజువులు కూడా పట్టుకొచ్చారు. ద్రాక్ష గెలను పట్టుకొచ్చారా? బైబిల్ అదేనా చెప్తున్నది? ద్రాక్ష గెలను 2 మోసుకొని వచ్చారు. ఒక్క ద్రాక్ష గెలను 2 మోసుకొని వచ్చారు. అది నిజంగానే పాలు తేనెలు ప్రవహించే దేశం. అది దాని రుజువును దేవుడు ముందుగానే ఆ వేగుల వారు వెళ్ళినప్పుడు ఇచ్చాడు. అక్కడ బ్రతబానం అంటాడు, యోర్దాను దాటి వాళ్ళు వెళ్ళాలా. కాదేశు బర్న దగ్గర యోర్దాను దాటి వాళ్ళు వెళ్ళాలా. యోర్దాను మరణం. యోర్దాను దేనికి సాదృశ్యం అంటే మరణం. వాళ్ళు మరణాన్ని దాటి వెళ్ళి అక్కడ నిజంగానే పాలు తేనెలు ప్రవహించే దేశం కాదు ఉందా లేదో చూసి కొన్ని రుజువులు పట్టుకొని రావాలి ఇక్కడికి, వీళ్ళందులోకి వెళ్ళకముందు. అర్థమైన వాళ్ళందరూ రామని చెప్పండి. వీళ్ళు ఇజ్రాయేలు ఆ దేశంలోనికి వెళ్ళి దాన్ని స్వతంత్రించుకోక ముందు వీళ్ళు రుజువులు పట్టుకొని రావాలి. మీకు అర్థమవుతుందా? తీసుకొచ్చారు. బ్రతబానం అంటాడు కలవరి, అదే కాదేశు బర్నియా. యేసుక్రీస్తు కలవరి, అదే కాదేశు బర్నియా. హల్లెలూయా. అర్థమైన వాళ్ళందరూ రామని చెప్పండి. ఆయన కలవరిలో ఎప్పుడైతే మరణించాడో యోర్దాను మరణంలోనికి వెళ్ళాడు. యోర్దాన్లోనికి వెళ్ళాడు. మరణంలోనికి వెళ్ళి అవతల గట్టుకు వెళ్ళి 3 రోజులు అవతల గట్టుకు వెళ్ళి మరలా తిరిగి వచ్చాడు ఆయన. వాళ్ళు ఎలా వెళ్ళొచ్చారో అలా వచ్చాడు ఆయన. ఎవరు? యేసుక్రీస్తు. కాదేశు బర్నే దగ్గర. వింటున్నారా? వస్తూ ఆయన ఏమని తీసుకొచ్చాడంటే కొన్ని రుజువులు తీసుకొచ్చాడు. ఆ రుజువులే పరిశుద్ధ ఆత్మ. ఆ దేశం ఉన్నదన్నుటకు పరిశుద్ధ ఆత్మ. అవునంటారా? మీకు అర్థమైందని చెప్పింది. మన అందుకే కదా పౌలు గారు ఏమన్నాడు, మనకు ఇవ్వబడబోతున్న ఆ దేహం ఏదైతే ఉందో ఆ యొక్క స్వాస్థ్యం ఏదైతే ఉందో, ఇన్హెరిటెన్స్ స్వాస్థ్యము, మన స్వాస్థ్యానికి సంచకరువుగా డౌన్ పేమెంట్ అంటే తెలుసు కదా, భయానగా పరిశుద్ధాత్మ ఇవ్వబడింది. మనం అందులోకి వెళ్ళబోతున్నాం అనుటకు. యేసుక్రీస్తు ఏం చేశాడు? అదిగో ఆ మొదటి నిర్గమంలో వారు ఎలాగైతే ఆ దాటుకొని యోర్దానును మరణమును దాటుకొని వెళ్ళి నిజంగా పాలు తేనెలు ప్రవహించే దేశంలోని ఒక రుజువును తీసుకొని ఎలా వచ్చారో, వాళ్ళు ఇంకా అందులోకి వెళ్ళలేదు, ఇంకా వాళ్ళు వెళ్ళబోతున్నారు. కానీ దాని అడ్వాన్స్ని, దాని యొక్క డౌన్ పేమెంట్ని, దాని యొక్క అడ్వాన్స్ని అంటే దాని యొక్క సంచకరువుని, దాని యొక్క రుజువుని తీసుకొని వచ్చాడు. ఆ భయాలను తీసుకొని వచ్చాడు.
ఆ గెలలు తీసుకొని వచ్చారు, ఆ ద్రాక్ష గెలలను, ఇంకా కొన్ని వాటిని. హల్లెలూయా, నిజంగా అక్కడ ఉన్నది అని. అదేవిధంగా యేసుక్రీస్తు కూడా కలవరిలో కాదేశు బర్నా దగ్గర ఏయ్మ్యాన్ ఆయన ఆ యోర్దాన్లోనికి వెళ్ళి, అంటే మరణంలోనికి వెళ్ళి, మరణమును దాటుకొని, యోర్దానును దాటుకొని, అదిగో ఆయన తిరిగి వచ్చి నిజంగా దేశం ఉన్నది, నిజంగా వాగ్దానం ఉన్నది అని చెప్పుటకు, హల్లెలూయా, ఆయన తీసుకొచ్చిన రుజువు ఏంటిదంటే పరిశుద్ధాత్మ బాప్తిస్మం. పరిశుద్ధాత్మ బాప్తిస్మం ఏంటిది? అదిగో ఆ దేశం ఉన్నది, అదిగో ఆ రాజ్యం ఉన్నది, అదిగో ఆ అదిగో ఆ యొక్క ఇన్హెరిటెన్స్, ఆ స్వాస్థ్యం ఉన్నది మనకు అక్కడ. దాని భయాన నీకు ఇప్పుడు ఇస్తున్నాను, దాని రుజువులు ఎవిడెన్స్ ఇప్పుడు నీకు ఇస్తున్నాను అని చెప్పడమే పరిశుద్ధాత్మ బాప్తిజం అయి ఉన్నది. ఇక్కడ ఇంకొక అద్భుతమైన పాయింట్ ఉంటుంది, ఇంకో 10 నిమిషాలు ముగిస్తాను. ఇక్కడ ఒక అద్భుతమైన పాయింట్ ఉంటుంది, వింటారా? బ్రతబయానం అంటాడు. మొదటి నిర్గమం ఎప్పుడు జరిగిందో తెలుసా? మొదటి నిర్గమము ద్వితీయోపదేశ కాండములో ఒక లేఖనం ఉంది, మోషే ధర్మశాస్త్రంలో ఒక లేఖనం ఉంది. ద్వితీయోపదేశ కాండంలో అమోరీల యొక్క పాపము సంపూర్ణమగు వరకు. ఇప్పుడు వీళ్ళు వెళ్ళబోయే దేశం, పాలు తెల్లలు ప్రవహించే దేశం ఏదైతే ఉందో, వాగ్దాన దేశం, అక్కడ అమోరీలు జీవిస్తున్నారు. వాళ్ళ పాపము పరిపక్వత చెందేదాకా నిర్గమం జరగదు. మీకు అర్థమైందా? నిర్గమం అంటే ఏంటిది? బయటికి పిలువబడుట, లోనికి వెళ్ళుట. వీళ్ళు ఐగుప్తు నుండి బయటికి పిలువబడాలి, దేవుని వాగ్దాన దేశమయ్యున్న, పాలు తెల్లలు ప్రవహించే దేశమయ్యున్న కానానులోనికి వీళ్ళు లోపలికి వెళ్ళాలి. అదేనా నిర్గమం అంటే? నిర్గమం అంటే అదేనా? వీళ్ళు ఐగుప్తు నుండి ఎప్పటి వరకు బయటికి రాలేరంటే, ఆ కానాను దేశంలో నివసిస్తున్న అమోరీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఒక పాపములు పరిపక్వత చెందేదాకా వీళ్ళకు నిర్గమం జరగదు. ప్రైజ్ ది లార్డ్. కానీ అమోరుల పాపం ఎప్పుడైతే పరిపూర్ణత చెందుతుందో, అది ఎప్పుడైతే పరిపక్వత చెందుతుందో, పరిపూర్ణం అవుతుందో, వాళ్ళ పాపాలు, ఏది కానాన్ దేశంలో నివసిస్తున్న వారి పాపాలు ఎప్పుడైతే పరిపూర్ణం అవుతుందో అప్పుడు నిర్గమం మొదలవుతుంది ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజలకు. హల్లెలూయా. అప్పుడు వాళ్ళు వెళ్ళి ఆ అమోరీలు ఉన్న ఆ కానాను దేశాన్ని వాళ్ళు స్వతంత్రించుకోబోతున్నారు. అర్థమైందని చెప్పింది. బ్రతబేనం అంటాడు, ఈ రోజున 3వ నిర్గమంలో డినామినేషన్స్ అనే అమోరీలు, నేనలే ప్రవక్త అంటున్నాడు, ఈ అమోరీలు ఎవరంటే సంఘ శాఖలు, ఇప్పుడున్న సంస్థాగత సంఘాలు, డినామినేషన్స్. ఈ అమోరీల యొక్క పాపము పరిపక్వత చెందేదాకా నిర్గమం జరగదు, 3వ నిర్గమం జరగదు. 3వ నిర్గమం జరగాలంటే ఈ డినామినేషన్స్, ఈ సంఘ శాఖల యొక్క, ఈ అమోరీల యొక్క పాపం పరిపక్వత చెందాల. అందుకే ఇప్పుడు మనకు నిర్గమం ఎందుకో జరిగిందంటే, మనకెందుకు నిర్గమం ప్రవక్త పంపబడ్డాడంటే, అక్కడ మోషే మొదటి నిర్గమంలో, ఇక్కడ విలియం బ్రానమ్ 3వ నిర్గమంలో, తృతీయ నిర్గమంలో ఎందుకు పంపబడ్డాడంటే, అదిగో వాళ్ళ పాపం పరిపక్వత చెందింది. సంఘ శాఖల పాపం, సంస్థాగత సంఘముల ఒక పాపం, ఆ అమోరుల ఒక పాపం పరిపక్వత చెందింది కాబట్టే, వింటున్నారా? నేను చెప్పేది మీకు ఏమైనా అర్థమవుతున్నదా? పరిపక్వత చెందింది కాబట్టే ఇప్పుడు దేవుడు నిర్గమం మొదలుపెట్టాడు. తృతీయ నిర్గమం, 3వ నిర్గమం ప్రారంభమైంది. ప్రవక్త వచ్చాడు. అందుకే మనము ఐగుప్తు నుండి బయటకు వచ్చాం. ఐగుప్తు కూడా సంఘ శాఖకు సాదృశ్యం, ఐగుప్తు కూడా సంస్థాగత సంఘానికి సాదృశ్యం. అవిశ్వాసానికి, పాపానికి, అవిశ్వాసమునకు, వాక్యం పైన అవిశ్వాసానికి, మరి పాపమునకు, లోకమునకు సాదృశ్యం. ఇప్పుడు ఆయన అందుకే మనల్ని లోకము నుండి వేరు చేశాడు, వాక్యం పైన అవిశ్వాసము నుండి వేరు చేశాడు, అందుకే మనల్ని సంఘశాఖల నుండి వేరు చేశాడు. అందుకే మనం బయటకు వచ్చాం. ఈ రోజున నిర్గమం జరిగింది, బయటకు వచ్చాం. అమనంటారా? ఇప్పుడు ఆ అమోరీల యొక్క పాపం పరిపక్వత చెందినప్పుడు ఎలా మొదటి నిర్గమం జరిగిందో, ఇప్పుడు సంఘశాఖల యొక్క, సంస్థాగత సంఘముల యొక్క పాపము కూడా పరిపక్వత చెందింది కాబట్టే 3వ నిర్గమం జరిగింది. త్వరలో ఏం కాబోతున్నది? ఇప్పుడు మనకు రుజువులు వచ్చినాయి. ఆ దేశం ఉన్నది, ఆ స్వాస్థ్యం ఉన్నది. అవునా? ఆ పాలు తేనెలు ప్రవహించే దేశం అక్కడ ఉన్నదని, అక్కడ ఎలాగుందో పాత నిబంధనలో న్యాచురల్ ల్యాండ్ టు న్యాచురల్ ల్యాండ్,
ప్రకృతి సంబంధమైన దేశము నుండి ప్రకృతి సంబంధమైన దేశం, అది మొదటి నిర్గమం. కానీ మూడో నిర్గమం ఆత్మ సంబంధమైన దేశము నుండి ఆత్మ సంబంధమైన దేశం, ఆత్మ సంబంధమైన దేశము నుండి ఆత్మ సంబంధమైన దేశం. కరెక్టేనా కాదా? అర్థమైన వాళ్ళందరూ రామని చెప్పండి. సో అందుకే ఇప్పుడు మనకు రుజువులు వచ్చాయి. ఆ రుజువులు ఏంటిది? అదిగో ప్రకటన 10లో. ఆమేన్. ప్రకటన 10లో ఆ రుజువు వచ్చింది మనకి. రోజున ఆ నిరూపణ వచ్చింది. త్వరలో మనము మన యొక్క దేశంలోనికి వెళ్ళబోతున్నాం, మన స్వాస్థ్యంలోనికి మనం అడుగుపెట్టబోతున్నాం. ఒకటి గుర్తుపెట్టుకోనండి, ఇక్కడ యేసుక్రీస్తు చెప్పిన యోహాను సువార్త 14:1 మనం చదివింది, నా తండ్రి రాజ్యంలో అనేకమైన రాజభవనములు గలవు అని చెప్పింది ఏదైతే ఉందో, దాన్ని నేను సిద్ధపరచడానికి వెళ్తున్నానని ఏదైతే చెప్పాడో ఆయన, ఒకటి అది మన ఆత్మ సంబంధమైన దేహము, అది మన అక్షయ దేహము, అది మన థియోఫనీ, అది మన వాక్య శరీరం, అది ఒకటి. రెండవది నిజంగానే 1000 ఏళ్ల పరిపాలనలో ఆయన మనకు ఇవ్వబోతున్నాడు. నిజంగానే భవిష్యత్తు గృహంలో ఆయన మనకి ఇవ్వబోతున్నాడు. ఏది? ఈ భూమిపైన. ఎందుకంటే బైబిల్ అంటుంది కదా, సాత్వికులు ధన్యులు భూలోకమును స్వతంత్రించుకుందరు. ఇప్పుడు మనము రాజులము అని పిలువబడ్డామంటే నిజంగా మనకు రాజ్యం ఉండాలిగా. ఎవరు వాళ్ళకి రాజ్యం ఉండాలిగా. ఆ రాజ్యమే ఆ గొప్ప ఎస్టేట్. ఆ గొప్ప ఎస్టేట్ ఏదైతే దేవుడు మనకి ఇస్తాడో, ఎకరాలు ఉండబోతున్నది. ఒక్కొక్కరికి ఒక గొప్ప ఎస్టేట్ ఇవ్వబోతున్నాడు ఆయన. చిన్నవి కాదు. హల్లెలూయా. 3 రూముల ఇల్లులు కాదు, 200 గజాలు, 300 గజాలు, 400 గజాలు, 500 గజాలు కాదు, లేదా ఒక ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు కాదు. మొత్తం ఎకరాలే, 100 ఎకరాలే. ఒక ఎస్టేట్గా, ఒక ఫామ్ హౌస్గా దేవుడు మనకిచ్చి మనల్ని రాజులుగా ఉంచుతాడు ఆయన. అది కూడా జరగబోతోంది. ఇప్పుడు ఇది రెండిటికి సాదృశ్యం. ప్రవక్త చెప్పినట్టు, ఒకటో భవిష్యత్తు గృహంలో, అది రాజ్యంలో, తండ్రి రాజ్యంలో ఒక్కొక్కరికి రాజభవనాలు, రాజులకందరికీ రాజభవనాలు. ఎవరింట్లో వాళ్ళు మీరే రాజులు, మీరే పరిపాలన చేస్తారు. అర్థమైందా? రెండవది, సెకండ్ థింగ్, వింటున్నారని చెప్పింది, మన దేహం, ఆత్మ సంబంధమైన దేహం, ఆత్మ సంబంధమైన శరీరం, మన థియోఫనీ, వాక్య శరీరం. ఇప్పుడు నేను ఒక కొటేషన్ చదివి ముగిస్తా. ఈ కొటేషన్ చదవకుండా నేను ముగించలేను, ఖచ్చితంగా చదవాలా. తృతీయ నిర్గమం అనే వర్తమానంలో ప్రవక్త ఇలా చెప్తున్నాడు. తృతీయ నిర్గమం 1963 6వ నెల 30వ తారీఖున చెప్పబడింది. ఇది నేను హబ్లో నుండి చదువుతున్నా. హబ్లో నుండి పారాగ్రాఫ్ 54B 2వ భాగం. అమోరీల పాపం సంపూర్ణమగుచున్నది, ఎందుకనగా వారు ఎప్పటి నుండో పని చేయుచున్నారు. మన క్రొత్త పోపు యొక్క ఉద్దేశం గమనించండి. ప్రవక్త బ్రెన్నాం గారి కాలంలో కొత్త పోపు వచ్చాడు. అతని ఉద్దేశం గమనించండి. సోదరులందరినీ ఏకం చేయవాలని చూచుచున్నాడు. స్వాభావిక కంటికి, అంటే ఈ స్వాభావికంగా మన చూపుకు అది మంచి పనిగా కనిపించును, కానీ దేవుని దృష్టిలో అది పరిశుద్ధాత్మకు విరోధం. గమనించారా? సోదరులందరినీ ఏకం చేయడం విరోధం, డినామినేషన్స్ అందరినీ ఏకం చేయడం విరోధం దేవుని దృష్టిలో. స్వాభావికంగా అది బాగా కనబడుతుంది స్వాభావిక కంటికి. అరే, మనందరం ఒకటే ఉండడం ఎంత మంచిది బ్రదర్. బైబిల్ అంట లేదా సహోదరులందరూ ఐక్యత కలిగి ఉండమని? సహోదరులందరూ ఐక్యత కలుగుట ఎంత మేలు, ఎంత మనోహరం అని బైబిల్ చెప్తలేదా? స్వాభావిక కంటికి అది మంచి పనిగా కనిపించును, కానీ దేవుని దృష్టిలో అది పరిశుద్ధాత్మకు విరోధం. దానితో మనం మిశ్రమం కాలేం. ప్రతి సంఘం ఆ సమాఖ్యలో ఇరుక్కొనును. వీలైనంత తొందరగా మీరు అందులో నుండి బడికి రండి, లేదా మృగపు ముద్రను మీరు పొందెదరు. అంటే ఏంటిది? ఇప్పుడు ఆ సంఘముల సమాఖ్య ఏదైతే ఉందో ఆ సమాఖ్యలో ఉండడమే మృగం యొక్క ముద్ర, పొందుకోవడం మృగం యొక్క ముద్రను. వింటున్నారా? లేదా మృగం యొక్క ముద్రను మీరు పొందెదరు. మీరేమి చేస్తున్నారో మీకే తెలియదు. అందులో నుండి బడికి రండి. 55వ పారాగ్రాఫ్. ఆత్మ సంబంధముకు మనస్సు దీనిని గ్రహించునని నేను ఎరుగుదును,
నాకు ఖచ్చితంగా తెలియను, కానీ నేను బయట వారి గురించి ఆశ్చర్యపడుచున్నాను. ప్రతి దేశమును ఎలాగో మనం దర్శించలేమో, అయితే పంపగలము. అక్కడున్న మనస్సును, అక్కడున్న విత్తనమును ఎలాగైనాగా దేవుడు పట్టుకొనును. ఆయనకు ఒక మార్గమున్నది, అది నిజం. వెలుగు దానిని తాకగానే అది జీవమును పొందును. ఆ బావి యొద్ద స్త్రీ వల్ల అది ఉండును. ఆయనే అని ఆమె గ్రహించినది. అది శపించబడినది కనుక అందులో నుండి బయటికి రండి. ఏది? ఆ యొక్క సమాఖ్య, సంఘముల సమాఖ్య, ప్రపంచ సంఘముల సమాఖ్య. అందులో నుండి బయటికి రండి. పడిపోయిన వారు ఎవరైనా తిరిగి లేచారేమో నాకు చూపించండి. 56వ పారాగ్రాఫ్ ఇప్పుడు వినండి. అమోరుల యొక్క పాపం ఇంకా పరిపూర్ణం కాలేదు కనుక వారు అక్కడక్కడే తిరగవలసి వచ్చాను. ఏది? నిర్గమంలా. వాళ్ళు ఎందుకు వెళ్ళలేదట? బయటికి వచ్చారు. మొదటి నిర్గమంలో వాళ్ళు బయటికి వచ్చారు. మోషే యొక్క ప్రవక్త యొక్క వర్తమానంలా, గొర్రెపిల్ల రక్తంలా బయటకు వచ్చారు. గొర్రెపిల్ల రక్తమేగా వాళ్ళని విమోచించింది. మోషే వర్తమానంలో గొర్రెపిల్ల రక్తం ఉందా? మోషే స్వరంలో గొర్రెపిల్ల రక్తం ఉందా? అదేగా వాళ్ళని విమోచించింది. ఆ రాత్రి వాళ్ళని విడిపించింది బానిసత్వం నుండి, ఐగుప్తు నుండి బయట తీసుకొచ్చింది. కానీ వాళ్ళు ఎందుకు ఇంకా అక్కడక్కడే తిరుగుతున్నారు? ఎందుకు వెళ్తలేరు వాగ్దాన దేశంలోనికి? అమోరుల ఒక పాపం ఇంకా పరిపూర్ణం కాలేదు కనుక వారు అక్కడెక్కడే తిరగవలసి వచ్చాను. బ్రదర్, మనం ఇంకా ఎందుకు మన స్వాస్థ్యాన్ని పొందుకోవట్లేదు? ఇంకా మన ఇన్హెరిటెన్స్, మన స్వాస్థ్యాన్ని ఇంకా ఎందుకు పొందుకోవట్లేదు? మనం ఇంకా బయటకు వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతుంది. నిర్గమం ప్రవక్త, 3వ నిర్గమం ప్రవక్త వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతున్నది. ఇంకా మనం ఎందుకు మన స్వాస్థ్యంలోకి అడుగుపెట్టలేదు? ఆ ఆత్మీయ శరీరాన్ని ఎందుకు ఇంకా పొందుకోలే? ఆత్మ సంబంధమైన శరీరాన్ని ఇంకా మనం ఎందుకు థియోఫనీ పొందుకోలే? అమోరీల పాపం, సంఘశాఖల పాపం పరిపూర్ణం కాలేదు. ఇంకా అమరుల యొక్క పాపం ఇంకా పరిపూర్ణం కాలేదు కనుక వారు అక్కడక్కడే తిరగవలసి వచ్చాను. నిర్గమమునకు ముందు ఎదురు చూడవలసి వచ్చాను. నిర్గమమునకు ముందు ఎదురు చూడవలసి వచ్చాను. ఎప్పుడైతే అమరుల పాపం పరిసమాప్తమైనదో అక్కడ ఒక సహజమగు నిర్గమును మనం చూతుము. సహజమగు ఏది? ప్రకృతి సంబంధమైనది. పాత నిబంధనలో మొదటి నిర్గమం ఒక స్వాభావిక దేశమునకు వారు నడిపించబడిది. అందులో ఇంతకుముందు స్వాభావిక అమోరీలు ఉండిరి. ఆ భూమి తమదే అనిరి. స్వాభావిక అమోరీలు, భౌతిక అమోరీలు, న్యాచురల్ భౌతిక. ఇక్కడనో ఆత్మీయమైన డినామినేషన్స్, ఆత్మీయ అమోరీలు. వింటున్నారా? అమోరియా శాఖ యొక్క పాపం, అమోరియా సంస్థ యొక్క పాపం, లేదా అమోరియా యొక్క సంస్థాగత సంఘం యొక్క పాపం. కరెక్ట్ మాట ఏంటంటే అమోరీల సంస్థాగత సంఘం యొక్క పాపం పరిపక్వమైనది. సంస్థాగత సంఘం అంటే డినామినేషన్ యొక్క పాపం పరిపక్వమైనది. ఎంతో కాలం నుండి సంఘం అంటే మేమని చెప్పుకొని వచ్చినారు. వారి యొక్క పాపం పరిపక్వం కానై ఉన్నది. ఒక నిర్గమం రానై ఉన్నది. వస్తుందా? మనం వెళ్ళబోతున్నాం అందులోకి. ఇప్పుడు బయటికి మాత్రమే వచ్చాం, లోపలికి వెళ్ళబోతున్నాం మనం. ఒక నిర్గమం రానే ఉన్నది. దేవుడు ప్రతి వారి రంగును చూపించును. సంఘమును యేసుక్రీస్తు ఒక వధువు వాగ్దానం చేసిన దేశంలోనికి నడిపించును. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవని ఆయన చెప్పెను. మీరు అక్కడికి వెళ్ళి వారి వలె పోరాటం చేయనక్కర్లేదు. నిజమేగా? మనం థియోఫనీకి వెళ్ళినాక ఇంక పోరాటం ఎక్కడిదిగా? వారి వలె పోరాటం చేయనక్కర్లేదు. అది ముందే సిద్ధము చేయబడి ఉన్నది. ఈ భూమి మీద మనం నివసించుచున్న గుడారము శిథిలమైపోయినప్పుడు, ఏది? 2వ కొరింథీయులు 5వ అధ్యాయం 1వ వచనం. ఈ భూమి మీద నివసించుచున్న ఈ గుడారం, ఈ గుడారం గురించి మాట్లాడుతాడు. రెండిటికి సాదృశ్యం మర్చిపోకండి. అర్థమైందని అన్నది. ఒకటో రాజభవనాలు, ఇంకొకటో ఈ గుడారం, ఈ శరీరం. రెండింటి గురించి మాట్లాడుతున్నాడు ప్రవక్త, బైబిల్. ఈ భూమి మీద మనం నివసించిన ఈ గుడారం శిథిలమైపోయినప్పుడు మన కొరకు ఎదురు చూచుచున్నది. నేను ఎక్కడుందునో మీరు అచ్చటనే ఉందురు. ఆ గొప్ప నిర్గమము చెంతనే ఉన్నది. హల్లెలూయా. చెంతనే అంటే దగ్గరలోనే ఉన్నది ఆ గొప్ప నిర్గమం. ఇది ఎప్పుడు చెప్తున్నాడు? 1963లో 6వ నెల ముద్రలు తెరబడిన తర్వాత చెప్తున్నాడు. ఇంకా మనం ఆ నిర్గమంలోనికి వెళ్ళలే. మనం బయటికి మాత్రమే వచ్చాం. లోనికి వెళ్ళాల్సి ఉన్నది. ఇప్పుడు మనం ఏది? ఆ దేహంలోనికి వెళ్ళవలసి ఉన్నది. ఈ భూమిపైన యొక్క శరీరము శిథిలమైపోయిన మరొక శరీరం ఉంది అక్కడ. అది చేతి పనితో చేసింది కాదు, అది నిత్యమైనది. అది అందులోనికి మనం అడుగుపెట్టబోతున్నాం.
అది మన నిర్గమం. ఆమెనంటారా? అది దేవుడు మనకి ఇస్తున్నది. హల్లెలూయా. అర్థమైందని చెప్పింది. అది రెండవది, ఇదిగో కొత్త భూమి కొత్త ఆకాశంగా ఇది చేయబడినప్పుడు ఇక్కడ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎస్టేట్ ఉంటుంది. శాంసన్ నీకు ఒక ఎస్టేట్, ప్రభుపాల్ నీకు ఒక ఎస్టేట్, డానియల్ రాజు నీకు ఒక ఎస్టేట్, స్టెఫెన్ నీకు ఒక ఎస్టేట్, ప్రవీణ్ నవూమ్ నీకు ఒక ఎస్టేట్. మీరందరూ మీరు రాజులు. మీరు అక్కడ మీ ఎస్టేట్లో మీరే రాజులు. ఎవరైనా వచ్చి మిమ్మల్ని దర్శించాలంటే ఏమని పిలవాలో తెలుసా? రాజుగారు ఉన్నారండి, సంసోన్ రాజు గారు ఉన్నారండి, మోషే రాజు గారు ఉన్నారండి, ఉన్నగారాయ్ గారు, పలానా రాజు వచ్చానని చెప్పండి. వచ్చింది ఎవరు? మలానా రాజు. ఇవి జోక్ కాదు, ఇది నిజం. ఇది సామంతులు. మనం సామంతులు అంటే తెలుసుగా, చిన్న చిన్న రాజ్యాలకు చిన్న చిన్న రాజులు. ఈ రాజులందరికీ ఒక రాజు ఉంటాడు, చక్రవర్తి. మన చక్రవర్తి ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు. సామంతుల రాజులు ఎవరంటే మనం అన్నమాట. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా. మనందరికీ రాజ్యం ఉంటుంది, ఎవరు వాళ్ళకి రాజ్యం. మళ్ళీ నీ రాజ్యంలోకి నేను రా, నా రాజ్యంలోనికి నువ్వు రావు. నో ఆక్రమణాలు, నో ఫైటింగ్లు. ఆక్రమణాలు లేవు, యుద్ధాలు లేవు, కొట్లాడుకుని లేవు, చంపుకోవడాలు లేవు. ఎందుకు? మనందరిపైన పరిపాలిస్తున్నది చక్రవర్తి. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు మనల్ని పరిపాలన చేస్తున్నాడు. ఆ చక్రవర్తి పరిపాలన చేస్తున్నాడు కాబట్టి మనకి ఇవన్నీ ఉండవు. బ్రదర్ సిస్టర్, ఇది చిన్న ఇల్లు. ఇది సరే, ఈ భూమి పైన ఉన్నందుకు మనం పరదేశులం, యాత్రికులం. ఇక్కడ ఎవరు? మనము పరదేశులం, యాత్రికులం. మన రాజ్యం ఇది కాదు, మన వేరే రాజ్యము. మనకు దేవుడు వాగ్దానం చేశాడు, తండ్రి రాజ్యమును మనకు అనుగ్రహిస్తానని అన్నాడా? కలవరపడకండి, తండ్రి రాజ్యం మీకు అనుగ్రహించబడుతుంది. చిన్నమంద భయపడకుడి. తండ్రి మీకు తన రాజ్యమును మీకు ఇవ్వాలని అభిష్టమైన ఆయనకి ఇష్టమైంది. ఆయనకు మీకు రాజ్యాన్ని ఇవ్వాలని. ఎవరు వాళ్ళు రాజులుగా ఉండబోతున్నారు ఆయన రాజ్యంలో. ఎవరు వాళ్ళకు రాజభవనాలు ఉండబోతున్నాయి. అదే సమయంలో ఆత్మ సంబంధంగా ఇక్కడ మనకు థియోఫనీ, వాక్య శరీరం, దాన్ని మనం పొందుకోబోతున్నాం. అందులోకి పొందుకున్న తర్వాత ఇక కొట్లాటలు ఫైటింగ్లు ఉండవు. అక్కడ న్యాచురల్, ప్రకృతి పరంగా చూస్తే పాత నిబంధనలో మొదటి నిర్గమంలో ప్రకృతి పరంగా చూస్తే యుద్ధాలు చేయాల్సి వచ్చింది. ఆ స్వాస్థాన్ని పొందుకోవడానికి యుద్ధాలు చేయాల్సి వచ్చింది, ఆ రాజ్యాన్ని పొందుకోవడానికి. కానీ ఇక్కడ యుద్ధాలు అక్కర్లే. ఎందుకు యేసు అన్నాడు, నేను ఇదివరకే సిద్ధపరచడానికి వెళ్తున్నాను. అది ఆల్రెడీ సిద్ధపరచబడింది, అది ఆల్రెడీ తయారు చేయబడి ఉన్నది. అది యేసు వెళ్తున్నప్పుడు అదే చెప్పాడు, నేను వాటిని సిద్ధపరిచి మరలా నేను వస్తాను. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. వచ్చి నేను మిమ్మల్ని తీసుకెళ్తాను. నేను ఏ చోటనైతే నేను ఇప్పుడు ఉన్నానో తిరిగి మీరు కూడా ఆ చోటనే నివసించినట్లుగా, నేనున్న చోటనే మీరు కూడా నివసించినట్లుగా. నేను ఇప్పుడు థియోఫన్లో ఉన్నా, నేను ఇప్పుడు మహిమ శరీరంలో ఉన్నా, మీరు కూడా మహిమ శరీరంలో ఉండునట్లుగా. నేను ఇప్పుడు తండ్రి రాజ్యంలో ఉన్నా, మీరు కూడా నా తండ్రి రాజ్యంలో ఉండునట్లుగా, రాజభవనాలలో ఉండునట్లుగా. ఆమేన్. సామంతుల రాజులుగా ఉండునట్లుగా, సామంత రాజులుగా ఉండునట్లుగా నేను మిమ్మల్ని తీసుకెళ్తా. నేను దేవుడికి మహిమ. అందుకే ఈరోజు ఈ భూమి పైన మనం పరదేశులం, యాత్రికులం. ఇక్కడ శాశ్వతమైనది ఏది మనకు లేదు. కానీ ఉన్నదానిని దేవుని మహిమపరుస్తాం. మనకు దేవుడు ఇస్తాడో అందులోనే సంతృప్తిగా ఉంటాం. ఎందుకంటే మనకు అసలైనది వాగ్దానం చేయబడ్డది, శాశ్వతమైనది వాగ్దానం చేయబడ్డది. అందులోనికి వెళ్ళబోతున్నాం మనం. సో లెట్ us pray. ప్రార్థించుకుందాం. థ్యాంక్ యూ లార్డ్. అద్భుతమైన వర్తమానం దేవుడు ఈరోజు మనకి ఇచ్చాడు. సూపర్ మెసేజ్, అద్భుతమైన వర్తమానం. ఆమేన్. ప్రేమైన దేవుని పిల్లలారా, మనం ఏం పొందుకుంటున్నామో ఏమైనా అర్థమవుతుందా మీకు? మనం ఇప్పుడు ఇంకా ఎందుకు ఇక్కడే ఉన్నాం? ఎందుకంటే సంఘ శాఖల యొక్క, సంస్థాగత సంఘముల యొక్క, అమోరుల యొక్క పాపము ఇంకా పరిపక్వత కాలేదు. అవుతుంది, ఇప్పుడు అవుతున్నది. అందుకే వాళ్ళు సమాఖ్యను ఏర్పాటు చేశారు, ప్రపంచ సంఘముల సమాఖ్య. ఆ సమితి అందుకే ఉన్నది. వాళ్ళ పాపము పరిపూర్ణత చెందబోతున్నది. అప్పుడు మనం నిర్గమంలోనికి వెళ్ళబోతున్నాం. అప్పుడు మనం మన స్వాస్థ్యంలోనికి వెళ్ళబోతున్నాం. దేవుడు వాళ్ళని నాశనం చేయబోతున్నాడు. లెట్ us pray. ప్రార్థించుకుందాం. ప్రభు అయిన దేవా, సర్వశక్తిమంతుడా, కృపామయుడైన తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, నీకు వందనాలు. ఈరోజు ఈ మధ్యాహ్న కాల సమయంలో నిన్ను మేము ఏమని స్తుతించాలి ప్రభువా? మాకివ్వబడిన వాగ్దానాలు మామూలువి కావవి.
భూమి ఆకాశములు గతించినా గతించొచ్చు, కానీ నా మాటలు తప్పక నెరవేర్పు జరుగునని చెప్పిన వారి మాటలు అవి. ప్రభు, అవి మాటలు తప్పిపోవని మాకు తెలుసు. ఆ వాక్యం ఎన్నడూ తప్పిపోదని మాకు తెలుసు. అందులో సున్నైనను పొల్లైనను తప్పిపోకుండా నెరవేర్పు జరుగుతుందని మాకు తెలుసు. మేము పొందుకోబోయే రాజ్యం ఎలాంటిది, ఆ తండ్రి రాజ్యంలో మేము ఎలా రాజులుగా ఉండబోతున్నాం, సామంత రాజులుగా ఎలా ఉండబోతున్నాం, ఈ భూమిపైన రాజులుగా మేము ఎలా ఉండబోతున్నాం. సాత్వికులు ధనులు వాళ్ళు భూలోకమును స్వతంత్రించుకుందరు అని నువ్వు ఎందుకన్నావు? ఇప్పుడు మేము ఎందుకు సాత్వికులుగా జీవించాలి? దీనులుగా మేము ఎందుకు జీవించాలి? తగ్గింపు గల వారికి ఎందుకు జీవించాలి? ఈ భూలోక సంబంధమైన వాటిపైన మా మనసును ఎందుకు పెట్టకూడదు? ఎందుకంటే ఇవన్నీ సాతాను ఏదంలో ఉన్నవి, నాశనం కాబోతున్నవి. ఇది కాదు మాకు వాగ్దానం చేసింది. ఈ భూలోకంలో ఉన్నవి ఏవి మాకు వాగ్దానం కాదు ప్రభువా. మేము ఇక్కడ కేవలం తాత్కాలికంగా ఉండడానికి వచ్చాం. ఇక్కడ మేము కేవలం పరదేశులుగా, యాత్రికులుగా యాత్ర చేయడానికి వచ్చినాం. త్వరలో మా దేశంలో మేము తిరిగి వెళ్ళబోతున్నాం. ఓ, మేము గ్రహాంతర వాసులం ప్రభువా. అసలు ఈ గ్రహానికి సంబంధించిన వాళ్ళమే కాదు, మేము గ్రహాంతర వాసులం. మేము నిజంగానే మరొక గ్రహానికి చెందిన వాళ్ళం. అక్కడ నాగరికత, అక్కడ విశ్వాసపు నాగరికత, వాక్యం పైన విశ్వాసపు నాగరికత, వాక్యం పైన విశ్వాసపు సంస్కృతి ఇక్కడ మేము పాటించి చూపిస్తున్నాం. ఇక్కడ మేము జీవించి చూపిస్తున్నాం. ఎందుకు? మేము ఇక్కడ మాకు శాశ్వతమైనది ఏది లేదు. మేము యాత్రికులం, ఇక్కడ మేము పరదేశులం. ఇక్కడ మా యొక్క రాజ్యం ఇది కాదు. త్వరలో మా రాజ్యంలోనికి మేము వెళ్ళబోతున్నాం. మా రాజ్యంలో మేము ప్రవేశించబోతున్నాం. మా ప్రభువు మాకు వాగ్దానం చేశాడు అని ప్రభువా, మేము దాన్ని నమ్ముతూ మేము వెళ్తున్నాం ప్రభువా. సమయం ఇప్పుడు అదే తండ్రి, కాలం ఇప్పుడు అదే ప్రభువా. నిశ్చయంగా దాని కొరకు మమ్మల్ని సిద్ధపరచు. ఇక్కడ భూమిపైన మేము యాత్రికులుగా, ప్రయాణికులుగా ఉన్నప్పుడు నువ్వు మాకు ఏదైతే ఇస్తున్నావో అవన్నీ మా శాశ్వతమైన గృహాలు కావు. కానీ ఇచ్చినందుకు నీకు మహిమ. అందులో నుండి మేము మహిమపరుస్తాం, అందులో నుండి మేము ఘనపరుస్తా ఉన్నాం, అందులో నుండి నేను స్తుతిస్తా ఉన్నాం. ఎందుకంటే నువ్వు ఏది ఇచ్చినా అది నీకు మహిమ తేవడానికే, నిన్ను ఆరాధించడానికే నువ్వు ఇస్తున్నావు యేసయ్యా. ఈరోజు సోదరుడు ప్రభుపాల్ కుటుంబానికి కూడా నువ్వు ఈ గృహాన్ని ఇవ్వడానికి కారణం అదే. అందులో నువ్వు ఆరాధన పొందుకోవాలని, అందులో నువ్వు మహిమ పొందుకోవాలని, నువ్వు స్తుతించబడాలని, నీ పిల్లలు అందులో నివసించాలని, నీ దూతలు అక్కడ దర్శించాలని, ఆ ఇంట్లో గొప్ప అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జరగాలని, గొప్ప గొప్ప సూచక్రియలు జరగాలని, అందుకే నువ్వు ఆ గృహాన్ని ఇచ్చావు దేవా. నువ్వు ఇచ్చిన దాని ప్రకారముగా నువ్వు ఏ ఉద్దేశంతో దాన్ని ఇచ్చావో అది వారి జీవితాలలో నెరవేర్పు అవును కాక. ఆ రోజు యోబు ఇంటి చుట్టూ వాళ్ళ కుటుంబంలో ఉన్న వాళ్ళందరి చుట్టూ ఎలా అగ్నికంచ వేశావో అదేవిధంగా ఈ ఇంటి చుట్టూ కూడా, ఆ కుటుంబంలో నివసిస్తున్న ఆ నలుగురు చుట్టూ కూడా ప్రభువా నీ అగ్ని కంచ ఉండును కాక. అవును, నీ కృప వాళ్ళకిచ్చి నడిపించు, సహాయము చేయి, దయ చూపించు, బలపరచు, నువ్వు దీవించు. నీకు పూర్తిగా సమర్పిస్తున్నాం. నువ్వు దీవిస్తున్నందుకు వందనాలు. నీకే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.